ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమంలో మీతో భాగస్వామ్యమయ్యే అవకాశం కల్పించిన సోదరుడు కృపాకర్ రెడ్డి గారికి అందరికీ కూడా ఈ సంధ్యా సమయంలో మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని వచ్చి ఆశీర్వదించమని కోరిన సోదరుడికి మేము మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాం. కలెక్టర్ గారి భార్య అనగానే తప్పకుండా ఆ సినిమా పేరు చూడగానే ఒక్కసారైనా ఈ మూవీకి వెళ్ళి చూడాలి అనేటట్టు టైటిల్ ఏదైతే ఉందో అక్కడనే 50% కృపాకర్ రెడ్డి గారు సక్సెస్ అయినట్టే. సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం ఈ సినిమా సక్సెస్ కావాలని, ఈ ఆడియో బాగా సూపర్ హిట్ కావాలని, ఈ సిడి రిలీజింగ్లో ఆడియో సంస్థను ఏదైతే నిర్మించున్నారో ఆ సంస్థ కూడా తప్పకుండా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని, ఈ కలెక్టర్ గారి భార్య బాగా ఆడి 100 రోజుల పైన ఆ కార్యక్రమానికి కూడా నేను అరుణ గారు ఆ కార్యక్రమానికి సోదరుడిది ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే 100 రోజుల కార్యక్రమానికి కూడా వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు మేము కూడా తప్పకుండా దాంట్లో భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ, ఈ మధ్య నిజంగానే సినిమాల పేర్లు అవన్నీ చూస్తూ ఉంటే ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు కొంచెం తగ్గినాయేమో అని అక్కడక్కడ అనిపిస్తూ ఉండింది. కానీ దీంట్లో చూడగానే ఉమెన్ ఓరియంటెడ్ సినిమా చాలా రోజుల తర్వాత వచ్చింది. మంచి నటులను ఎన్నుకున్నారు, మంచి థీమ్తో ముందుకు పోతూ ఉన్నారు. ఇంతకుముందు ఇండస్ట్రీలో ఉన్న అనుభవంతో కసితో ముందుకు పోతుందని వేదిక మీద ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. కాబట్టి కసి, కమిట్మెంట్ రెండు కలిపి ఈ సినిమాని సక్సెస్ చేయాలని కృపాకర్ రెడ్డి గారు, అదేవిధంగా నిర్మాతలు కూడా మహిళా మనులే ఉన్నారు. తప్పకుండా ఇది సక్సెస్ఫుల్గా ఈ సినిమా సక్సెస్ కావాలని మరొకసారి మనస్ఫూర్తిగా వారిని భగవంతుడు ఆశీర్వదించాలని ఆకాంక్షిస్తూ, తప్పకుండా ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరిస్తారని, తప్పకుండా 100 రోజులు పూర్తి చేసుకునే కార్యక్రమాన్ని కూడా ఈ సినిమా చేసుకుంటుందని మరొకసారి ఆశీర్దిస్తూ, ఇంతకుముందు అరుణ గారు చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడున్నా కూడా సినిమా ఇండస్ట్రీకి అండగా ఉంది. ఆ రోజు చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, ఈరోజు రోషయ్య గారు కావచ్చు, ఈ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఫిలిం ఇండస్ట్రీకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మేమున్నామని అండగా ఉంటుందనేది సినిమా ఇండస్ట్రీ అంతా ఇప్పటికే గమనించిన విషయం అని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మొన్న ఈ మధ్యనే సీడీలకు సంబంధించిన పైరసీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్గా అక్కడ క్వశ్చన్ ఒకసారి అసెంబ్లీలో వచ్చినప్పుడు సోదరుమణి గీతారెడ్డి గారు అక్కడ రిప్లై ఇస్తూ పైరసీకి సంబంధించిన ఈ జాడ్యం నుండి ఇండస్ట్రీని కాపాడాల్సిన అవసరం ఉంది, తప్పకుండా మేము చొరవ తీసుకుంటామని చెప్పడం, దాన్ని చొరవ తీసుకొని ప్రభుత్వ పరంగా సీడీలకు ఈ మ్యూజిక్ సంబంధించిన పైరసీని ఇండస్ట్రీకి సంబంధించిన ఈ పైరసీ జాడ్యాన్ని ఆపడానికి ప్రభుత్వ పరంగా చాలా వరకు ఇనిషియేటివ్ స్టెప్స్ తీసుకోవడం జరిగింది. దాన్ని అమలు చేయడానికి కృతనిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తుందని మరొకసారి సినిమా ఇండస్ట్రీకి అందరికీ మరొకసారి మనవి చేస్తూ, ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఈ ప్రభుత్వం ఈ ఇండస్ట్రీకి అండగా ఉంటుందని మరొకసారి మనవి చేస్తూ, ఈ కలెక్టర్ గారి భార్య సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని ఇలాంటి సినిమాలు ఇంకెన్నో తీయాలని, ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్గా కృపాకర్ రెడ్డి గారు పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అమోద్ ఆర్ట్స్ ఎంటర్టైన్మెంట్స్ కలెక్టర్ గారి భార్య సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా నాకు అవకాశం ఇచ్చిన కృపాకర్ రెడ్డి గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఎంటైర్ టీమ్ అందరికి కోఆపరేషన్ చాలా బాగా చేశారు. వాళ్ళందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సినిమా చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. లెట్ మీ టెల్ అబౌట్ మై మూవీ. ఈ సినిమాను తీయడానికి ఒక కారణం ఉందండి. నేను దాదాపు 15-20 ఇయర్స్ యుఎస్లో ఉన్నాను. అక్కడ చాలామంది పెళ్లి చేసుకొని రావడము, అక్కడ చిన్న చిన్న ఇబ్బందులు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన కలగడము, వాళ్ళు పడే బాధ, ఆడవాళ్ళు స్పెషల్లీ స్త్రీలు ఏదో ఉంది అని చెప్పి గొప్పవాడు అమెరికా నుంచి వచ్చాడు అని చెప్పి పెళ్లి చేయడం, ఆ హైఫైలో పెళ్లి చేసుకొని పోయిన తర్వాత వాళ్ళు పడే బాధ, పెళ్ళైన తర్వాత హస్బెండ్ అనేవాడు ఎలా చూస్తాడో, ఎట్లా ఇగ్నోరెన్స్ తోటి వాళ్ళు ఎలా బాధపడతారో అవన్నీ నేను బాగా క్లోజ్గా చాలామంది ఫ్యామిలీస్ను దగ్గరగా చూశానండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాకు ఒక మహిళల గురించి ఒక చిన్న సెన్సిటివ్ పార్ట్, వైఫ్ అండ్ హస్బెండ్ డైలీ జరిగే లైఫ్లో ఒక సెన్సిటివ్ పార్ట్, ఏది కావాలన్నా అన్నీ నమ్ముకొని వచ్చిన ఆడపిల్లను తండ్రి దగ్గర 20 సంవత్సరాలు బతికి ఏం కావాలమ్మా నీకేం తీసుకో, నీకేం ప్రతి అడగకముందు తెచ్చిపెట్టే తండ్రి ఒక మంచి అల్లుడు, గొప్ప అల్లుడు
నా బిడ్డను బాగా చూసుకుంటాడు అనే నమ్మకంతో తాను స్వార్థంతో పెళ్లి చేస్తాడు. ఆ పెళ్లి చేసిన నెక్స్ట్ మినిట్ నుంచి ఆ అమ్మాయి విత్ ద రిలేషన్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్, అత్త మామ కోడలు అన్ని రిలేషన్స్ తోటి ఒక స్లేవరీకి స్టార్ట్ చేస్తాడు. తాను జీవితాంతరం బతకడానికి వచ్చిన ఆడపిల్ల ఏ రోజు కూడా నీకేం కావాలని ఎవరు అడగరు, కానీ తనకు అన్ని కావాలని చెప్పి ఎవరికి ఏం కావాలన్నా, హస్బెండ్కి ఏం కావాలన్నా, ఆడపిల్లలకి ఏం కావాలన్నా, తండ్రికి ఏం కావాలన్నా, పెద్ద అత్తామామకి ఏం అన్ని బాధ్యతలు తీసుకొని పెరిగి పెంచి పెద్దగా చేసి ఫ్యామిలీని అంతా తీసుకొని టేక్ కేర్ చేస్తే ఎప్పుడు కూడా తనకు ఏం కావాలి అనే ఒక చిన్న ఆలోచన కూడా ఎవరికి రాదండి. అందరికీ ఏంటంటే కోడలు హక్కు, హస్బెండ్కు వైఫ్గా హక్కు, అన్ని హక్కుల గురించి మాట్లాడతారు. కానీ తానికి ఏం కావాలి అనే ఒక సెన్సిటివ్నెస్ను మనం ఇగ్నోరెన్స్ చేస్తున్నామేమోననే ఒక గ్యాప్ను ఫుల్ఫిల్ చేసి అది పాయింట్గా తీసుకొని నేను ఈ మూవీ తయారు చేయడం జరిగిందండి. కేవలం మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ కొంతమందికి ఎలా ఉంటుందంటే వైఫ్తోని ఎలా ఉండాలి, వైఫ్ లేకుండా ఎలా ఉంటుందో అనే డిఫరెన్స్ కనబడుతుందండి. ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మనము ఇది కావాలి అది కావాలి కంబైన్డ్గా ప్రేమ అనుకుంటామో అది హక్కు అనుకుంటామో తెలియదు, కానీ ఎదుటి వారికి అది ఎంతవరకు నచ్చుతుందనేది తెలియదు. మనకేం కావాలనే ఒక మగ రూపం అది డామినేట్ చేస్తుందనే ఫీలింగ్లు లేడీస్ కలుగుతుందండి. కానీ తానికి ఎప్పుడు కావాలన్నా ఏం కావాలి అన్నీ ప్రతి ఒక్కటి చేసి పెడతాం, కానీ ఎప్పుడు కూడా మనం మనసు ఇప్పి అడగం నీకేం కావాలని. కావాలంటే బంగారం కొనిస్తాం, ఇల్లు కొనిస్తాం, పిల్లలకు అది చేయండి అని చెప్తాం. అన్నీ చేసేది చాకిరి, అన్ని పనులు తాను, కానీ తన పేరు మాత్రం ఉండదు. ఎవరు పిల్లలు అంటే ఫలానాని పిల్లలు, ఫలానాని ఇదే చెప్తారు. కానీ పర్సనల్గా వచ్చి ఎప్పుడు ఏం కావాలని తాను ఏం కావాలని అడగడం అనేది అది మనం పాయింట్అవుట్ చేసుకోవాల్సిన ఈ సబ్జెక్ట్లో మీకు తెలుస్తుందండి. వెరీ సెన్సిటివ్ పార్ట్. ఆడపిల్లలు 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 వద్దు, మగపిల్లలు కావాలన్నాం. ఆ మగపిల్లలు పుట్టి ఏం చేస్తారు, ఆడపిల్లలు పుట్టి ఏం చేస్తారు, ఈ చిన్న డిఫరెన్స్ కూడా ఈ సబ్జెక్ట్లో మీరు ఈ సినిమాలో చూడొచ్చండి. బట్ వన్ థింగ్, ఐ మేడ్ దిస్ మూవీ ఫర్ ప్యాషన్. I want to give one message to the sensitive part between wife and husband. This is my very passionate made by this movie. Please see that the movie should reach to the gap of husband and wife and the delicacy thing ను మీరు దీంట్లో చూస్తారండి. దిస్ ఇస్ కేవలం నేను లేడీస్కు మ్యాన్కు మధ్యన ఉండే గ్యాప్ కోసము, ఈ గ్యాప్ను కరెక్ట్ చేయడానికి ఆలోచించి చేసిన సినిమా అండి. ఇది చూసి మీరు ఆదరిస్తారని మీకు ఒక చిన్న ఆలోచన వస్తుంది, స్పెషల్లీ మా మగవాళ్ళకు అందరికీ ఆ నమ్మకంతో ఈ సినిమా తీశానండి. ప్లీజ్ సీ దట్, బ్లెస్ మీ అండ్ బ్లెస్ మై కంపెనీ, బ్లెస్ మై దిస్ మ్యూజిక్ ఆడియో. స్పెషల్లీ ఐ వాంట్ టు స్పెల్ అవుట్ అండ్ ఫ్యూ మోర్ థింగ్స్ అబౌట్ మై మ్యూజిక్ ఆడియో అండి. రీసెంట్గా నా ఆడియో పైరసీ చేశారండి. ఇట్ వెంట్ టు ఆన్ వెబ్సైట్స్ ఆఫ్ 300 వెబ్సైట్స్కి వెళ్ళిపోయింది. కొనేవాడు లేడండి. మేము కష్టపడి పాటలు రాయించుకొని మ్యూజిక్ చేయించుకొని డబ్బులు ఖర్చు పెట్టి మేము చిన్న ప్రొడ్యూసర్గా ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ అవుతున్నామండి. దీంట్లో ఈ ప్రయత్నంలోనే మాకు తెలవకుండానే మా జేబులు కొట్టినట్టు జనాలు మా సీడీలు పైరసీ చేసి పీపుల్ ఆర్ మేకింగ్ మనీ ఫర్ దెమ్సెల్ఫ్. ఈ సాంగ్స్ను వెబ్సైట్లో పెట్టారండి. నేను దాదాపు 1,00,000 CDs ప్రింట్ చేశాను. టుడే ఐ వాంట్ గివ్ అప్. ఇఫ్ ఎనీబడి ఆస్క్ మై సాంగ్స్, ఇవ్వండి నాకు, నేను వింటాను, నేను వీటితో నేను లాభపడతానంటే కూడా నేను ఇవ్వడానికి రెడీ. బట్ దొంగతనం చేయడం అనేది, స్టీల్ చేయడం అనేది చాలా బాధాకరం అండి. ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్. ఐఎమ్ బిహైండ్ దెమ్ హూ గాట్ దిస్ పైరస్ ఆఫ్ మై CDs. I will see that this further damage should not happen into the industry.